దానికున్న వైబ్స్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడదు. చూస్తావుగా ఈ గాలి ఆడించే వైబ్స్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడదు. సినిమా అయితే మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సినిమా అయితే బుచ్చిబాబు గారు అయితే ఇచ్చి పడేస్తారు. అయితే రామ్ చరణ్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అనే మూవీ అయితే దాదాపుగా 300 కోట్లకు పైన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రామ్ చరణ్ పల్లెటూరు సినిమాలు కూడా చేస్తున్నారు అనే విధంగా అయితే చేస్తున్నారన్న పోస్టర్ చూసే అభిమానులు అయితే. సో గ్లోబల్ స్టార్ కదా, అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు అనుకోవచ్చు. అనుకోవచ్చు అన్న. ఆల్మోస్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా రామ్ చరణ్. బ్రేక్ చేస్తారు అనుకుంటున్నారా ఈ పెద్ద సినిమా? చేస్తుందన్న. మండుతున్నట్టుంది. అంటే ఇది ఒక ఓల్డ్ మోడల్ సినిమా అనమాట. అంటే పాతకాలం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. షూటింగ్ ఆల్రెడీ ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే బూత్ బంగ్లాలు అవుతుంది ఇక్కడ మెగా. ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నారు. పెద్ద షూటింగ్ ఆల్రెడీ ఇప్పటికి. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్ నేనా? క్రికెట్ అనమాట. క్రికెట్ టోర్నమెంట్ టైపు జరుగుతుంది అక్కడ రామ్ చరణ్ వస్తారు. అంటే మండుతున్నట్టుంది. అంటే విజయనగరం టీము ఇలాగ ఆడుతుంది అనమాట. ఉంది ఆల్రెడీ.